హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వెజ్జీస్ మేనియా. వేసవికాలం వచ్చేసింది. అంటే అందరూ ఊరగాయలతోటి, పచ్చళ్ళతోటి చాలా బిజీగా ఉంటారు కదా! ముఖ్యంగా కొత్త ఆవకాయ. మీకు చాలా ఇష్టం కదా! అలాంటి ఆంధ్ర స్టైల్ ఆవకాయని చాలా ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఇలా ఆవకాయ పెట్టుకోవడానికి మనం ఏ కాయ అయితే కావాలనుకుంటున్నామో ఆ మామిడికాయలు తీసుకోవాలి. నేనైతే కొత్తపల్లి కొబ్బరి తీసుకున్నాను. ఇంకా దేశవాళీ, సువర్ణరేఖ ఇలా ఏదైనా తీసుకోవచ్చు. మామిడికాయలని వాటర్‌లో వేసి బాగా కడిగి తర్వాత తడి ఆరేంత వరకు తుడిచి ఆరబెట్టాలి. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనకు ఆవకాయకి ఏ సైజ్ అయితే ముక్కలు కావాలో అలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంట్లోనే మరకత్తిపేట ఉంటే ఇలా కట్ చేసుకోవచ్చు. లేదంటే మనకు మార్కెట్‌లో కూడా కాయలు తీసుకెళ్ళిస్తే మనకు చిన్న చిన్న ముక్కలుగా మనకు కావాల్సినట్టుగా కొడతారు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో జీడి ఉంటుంది. కాబట్టి ఆ జీడంతా తీసేసి ఇలా చిన్న లేయర్‌గా ఒక పొర ఉంటుంది. ఆ పొర కూడా తీసేయాలి. ఇప్పుడు ఆ ముక్కలు ఎన్నొచ్చాయన్నది మనం ఏదైనా కొలతకి ఒక గిన్నె గానీ, ఒక బౌల్ గానీ పెట్టుకొని దాంతో కొలిచి పక్కన పెట్టుకొని బాగా ఆరబెట్టాలి. ఇప్పుడు ఆవకాయ కోసం మనం 3 కుండల కారం కలుపుకుందాము. అంటే కారం, ఉప్పు, ఆవపిండి కలిపి మనం మిక్స్ చేసి పెట్టుకుంటామనమాట. కూడా ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి. ఇది కేజీ ఆవపిండి కేజీ తీసుకుంటే సాల్ట్ కూడా కేజీ తీసుకోవాలి. అలాగే కారం కూడా కేజీ తీసుకోవాలి. రాళ్ళుప్పు సాల్ట్ తీసుకున్నాను కాబట్టి నేను 3 ఈక్వల్ క్వాంటిటీస్‌లో వేసుకున్నాము. సాల్ట్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు మామూలుగా అన్నపూర్ణ, టాటా సాల్ట్ అలాంటివి తీసుకుంటే మీరు సాల్ట్ కొద్దిగా తగ్గించి వేసుకోవడమే మంచిది. లేదంటే ఉప్పు తేరిపోతుంది. ఇలా 3 సమపాలలో తీసుకొని ఇందాక ఏ డబ్బాతోటైతే మనం తీసుకున్నామో ముక్కలను కొలుచుకొని, అదే డబ్బాతోటి సమానంగా కారాన్ని కూడా ఎంతొచ్చిందో కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవకాయ కలుపుకోవడానికి ఏదైనా ఒక టబ్ లాంటిది చిన్నది ఏదైనా తీసుకొని, ఇందాక మనం కొలుచుకున్నాం కదా కారం గుండ అది, దేనితోటైతే కొలిచామో అదే క్వాంటిటీ తోటి ముక్కలను కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని కొద్దిగా నూనె పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. పోసిన నూనె అంతా కూడా ముక్కలకి బాగా పట్టాలి. అంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి లాస్ట్ వరకు అంటే సంవత్సరం పొడుగునా కూడా ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది. గట్టిగానే ఉంటుంది. అలా బాగా కలిపాం కదా! ఇప్పుడు ఇందులో మనం ముందుగా కారం గుండ అంతా కలిపి పెట్టుకున్నాం కదా! ఆ గుండను వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా బాగా మిక్స్ చేసుకొని జాడీలోకి తీసుకోవాలి. క్వాంటిటీ ఎలా అంటే మనం ముందు ఉప్పు, కారం అన్నీ కలిపిన గుండ తీసుకున్నాం కదా! ఆ గుండ ఒకటి మనం ఇది ఏ క్వాంటిటీతో అయితే తీసుకుంటామో అదే కొలిచిన దాంతోటి ఒకటి పూర్తిగా గుండ తీసుకుంటే మనకి సేమ్ క్వాంటిటీ తోటి ముక్కలు 1.5 తీసుకోవాలనమాట. అంటే మనం కొలతకి ఏ డబ్బా అయితే తీసుకుంటున్నామో ఆ డబ్బా నిండుగా మనం వేసుకున్న మొత్తం కారం, ఉప్పు ఆ మిశ్రమానికి అదే క్వాంటిటీతో తీసుకున్న 1.5 మామిడికాయ ముక్కల్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకుంటూ జాడీలోకి తీసుకోవాలి. జాడీలో వేసేటప్పుడు కూడా అడుగున కొద్దిగా నూనె వేసుకొని ఆ తర్వాత ఈ ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలి. పూర్తిగా వేసిన తర్వాత లాస్ట్‌లో అంటే పైన మూత పెట్టే ముందర మిగతా నూనె అంతా కూడా వేసేసి మూత పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత దీన్ని మూడో రోజు మనం కలుపుతాం కదా! ఆ రోజు బాగా కలుపుకుంటే ఆ రోజు మనకేమైనా నూనె ఏమైనా పడుతుంది అనిపిస్తే మనం కలుపుకున్నప్పుడే కొద్దిగా నూనె కూడా వేసేసుకొని ఇంకా ఎక్స్‌ట్రా నూనె కూడా అందులో వేసేసి మనం మూత పెట్టేసుకుంటే మన వేడి వేడిగా ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ప్లాస్టిక్ డబ్బాల్లోనూ అలాంటివి కాకుండా ఇలా జాడీలో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా అదే కలర్ తోటి చాలా బాగుంటుంది. చూసారు కదా! నేను మూత పెట్టే ముందర కూడా కొద్దిగా ఆయిల్ వేసాను దాని మీద. రోజు కలుపుకున్న రోజే కావాలంటే ఇందులోంచి తీసుకుని వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని అవి కూడా వేసుకొని వెల్లుల్లి ఆవకాయలా విడిగా కూడా పెట్టుకోవచ్చు. ఆవకాయ సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూసారు కదా! మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.